చర్చలో కూడా చేయరు, ఈయన వచ్చి చేసుకోవడమే. ఎవరు? చంద్రబాబు నాయుడు వచ్చి చేస్తారు. ఆయన టైం అయిపోయింది కదా. చంద్రబాబు నాయుడు అదే విధంగా జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, మరి ఎన్ని సీట్లు గెలిస్తే అవకాశాలు ఉన్నాయి? 170 సీట్లు ఉన్నాయి. ఎన్ని సీట్లు గెలవచ్చు? మేబీ 120, 150 అట్లా వస్తాయేమో, నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే 175 సీట్లకు 170 సీట్లు మొత్తం మేమే గెలుస్తామంటారు. అంతా గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? అవేమి రావు, కనీసం 15-20 కూడా వస్తాయో లేవో. ఈసారి అయితే కొంచెం పవన్ కళ్యాణ్ కూడా సపోర్టివ్గా ఉన్నాడు కాబట్టి ప్రజెంట్ యూత్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కదా, పవర్ స్టార్ అంటారు. మేబీ ఈయనతో మొగ్గు చూపేసి చంద్రబాబు నాయుడుకే ఓటేస్తుండొచ్చు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వారాయి యాత్ర చేశారు, యువగల యాత్ర ఏమో లోకేష్ గారు చేశారు. ప్రజల్లో ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు? బాగానే మొత్తం తిరిగి చేశారు కాబట్టి ఆయన ఆల్రెడీ ఒకసారి చేసి ఉన్నాయన కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ ఛాన్స్ ఇస్తారేమో మేబీ ఆయనకు కూడా. చంద్రబాబు నాయుడు దీంతో పోల్చుకుంటే అదే బెటర్ కాబట్టి. సో 2047 విజన్తో వెళ్తున్నారు. 2040 అంటే హైదరాబాద్ ఏమో 2020 విజన్తో హైదరాబాద్ని మంచి డెవలప్మెంట్ అనేది జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 2047 విజన్ తోటి వెళ్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్. నిజంగానే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తారు. ఆయన మొత్తం కంప్లీట్ చెప్పిన అసలు అయితే చేస్తారు. హాఫ్ అన్ని కంప్లీట్ అవుతుంది ఆయన ఇయర్లో. మరి జగన్ లాగా అయితే మాటలు చెప్పరు, చేయడానికి చేస్తారు ఆయన. సో సంక్షేమ పథకాలు ప్రజెంట్ ఎలా ఉన్నాయి? గతంలో చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు? ఏమో మంచిగా ఏం లేవు. జగన్ ఉన్నప్పుడే బాగుండేవి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుండేవి. జగన్ ఉన్నప్పుడు అంతేం లేవు. 1 మంత్ వస్తే 1 మంత్ రావు అట్లా. సో ఓకే అమ్మా, ఇప్పుడు ఓవరాల్గా ఒక మాటలో ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? ఒక్క మాటలో. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు, ఈయనైతే ఏమి ఉండడు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్.